ఇది కూడా లైఫ్లో ఒక డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పోండి. ఎవ్వరు ఉండరు మనుషులు, మనం ఇక్కడ రైడ్ చేయాలి. సన్ ఇక్కడ ఉన్నాడు, మూన్ కూడా ఇక్కడ ఉంది, ఉదయం టైంలో కనిపిస్తున్నాయి రెండు. ఇక్కడ చూడండి ఇంకా సీడీలలోనే చూస్తున్నారు సినిమాలు వీళ్ళు. మనకి ఇంకొక 159 కిలోమీటర్స్ దూరంలో టైం మారబోతుంది. ఇక్కడ స్టేట్ బార్డర్ మనం మారుతున్నాం, అంటే మనం సౌత్ ఆస్ట్రేలియా నుంచి నార్థన్ టెరిటరీలోకి ఎంటర్ అవుతున్నాం. దాని ఒంటి మీద మొత్తం పైన ఎంత హెయిర్ ఎట్లుందంటే మనకి బూజు దులిపే కర్ర ఉంటుంది చూసారు కదా, అంత పెద్ద కర్ర తీసుకొచ్చి దాని మీద పెడితే ఎట్లుంటుంది అట్లుంది అది. ఇంకా ఈ మెయిన్ అనమాట. రెండు ఇంకా ఉన్నాయి చూడాల్సినవి, కానీ అన్నీ చూస్తూ కూర్చుంటే మళ్ళీ మనం ఇంకా రైడ్ కంప్లీట్ చేయలేం. మనకున్న టైంలో ఏమేమి కంప్లీట్ చేయొచ్చో అన్నీ కంప్లీట్ చేసేసేయాలి. ఇదే అనమాట ఊరు కూడా, ఇల్లులు కూడా అన్నీ ఇక్కడే ఉంటాయి. ఆ మైండ్స్ మాత్రం బాగా నచ్చినాయి నాకు. ఇక్కడ ఎక్కువ అబోరిజినల్స్ కనిపిస్తున్నారు. ఇప్పుడు చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు మనకి ఉదయం ఒక అంకుల్ వచ్చి చూసారు కదా కుక్కని తీసుకొని, ఆయనే అనమాట ఆ ప్రాపర్టీకి ఓనరు. ఆయన ఏం చెప్తుండంటే మీరు ఇటు సైడ్ వెళ్తున్నారు కదా, ఈ పైన ఏమి ఉంచకండి అని చెప్తున్నాడు. ఈ ఏరియాలో ఏమైనా ఉంటే అబోరిజినల్స్ కానీ కనిపిస్తే పీక్కొని వెళ్ళిపోతాడని చెప్పిండు ఆయన. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడున్న అబోరిజినల్స్ మాత్రం మంచి వాళ్ళే, అడిగి తీసుకుంటారు, కానీ అటు సైడ్ పోయేటోళ్ళు అయితే మాత్రం మీకు డైరెక్ట్ అటాక్ అని చెప్పారు. నేను ఇక్కడ ఆగినప్పుడు కూడా నా వ్యాలెట్లో $400 $300 ఇంకా పెండింగ్ ఉన్నాయి. $500 తీసిన, అందులో ఒక 100-150 ఖర్చు అయిపోయినాయి. ఆ మిగతాయి మాత్రం డబ్బులు ఎక్కడైనా జాగ్రత్తగా పెట్టాలి. దానాట ఒక బోర్డు చూసారు కదా, ఆలిస్ స్ప్రింగ్స్ అగస్టా, PT అగస్టా అంట. ఇక్కడ ఎక్కువ మైనింగ్ జరుగుతుంది ఇటు సైడ్ ఈ ఏరియాలలో. అండ్ ఆస్ట్రేలియాలో కూడా మైనింగ్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇది చూసారు కదా మనకి రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో లిథియం మైనింగ్ని కనుక్కున్నారు కదా, ఆ లిథియం కూడా ఆస్ట్రేలియాలో బాగా దొరుకుతుంది. కాకుండా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేవి మాత్రం చైనాలో అండ్ అమెరికాలో మాత్రమే ఉన్నాయి. అండ్ మన దగ్గర దొరికినవి కూడా చాలా పెద్దవి, చాలా ఒక చిన్న బుడ్డి టౌన్ ఇది. నిన్న మనం ఇటు సైడ్ నుంచి వచ్చినాం, లెఫ్ట్ సైడ్ నుంచి, ఇక్కడ నుంచి వచ్చి అటు తిరిగినాం రైట్ సైడ్కి. ఇక్కడ బోర్డు చూడండి, ఆలిస్ స్ప్రింగ్స్. ఇటు ఇదేనా, ఈ రూట్లో కాదనుకుంటా వచ్చింది, ఏమో ఐడియా లేదు నాకు. ఇక్కడ ఒక్కొక్కటి అన్నీ సేమ్ అట్లనే ఉన్నాయి. ఇక్కడ మైనింగ్ మిషన్లు చూడండి, వర్కింగ్ ఓపల్ మైన్. నేను ఇప్పుడే గూగుల్ మ్యాప్స్లో చూసిన, ఎవ్రీ ఒక 150 కిలోమీటర్స్కి 200 కిలోమీటర్స్కి అయితే ఒక పెట్రోల్ పంప్ అయితే ఉంది ఈ రోడ్లో. కొన్ని ఏంటంటే పెట్రోల్ పంపులు మనకి గూగుల్ మ్యాప్స్లో చూపిస్తున్నాయి, అడిగి పోయినాక అవుట్ ఆఫ్ స్టాక్ అనో ఇట్లాంటివి ఉంటున్నాయి అనమాట. గాలి అయితే మాత్రం బీభత్సంగా వస్తున్నది, అసలుకి బండిని ఇట్లా నెట్టేస్తున్నది అంతా మొత్తం. ఏం లేదు చూడండి, అంత ఖాళీ ఎడారి. ఇటు సైడ్ కూడా చూడండి, నా వెనక ఇటు సైడ్ ఏం లేదు, మొత్తం అంతా ఇట్లనే ఎడారి, అంతా ఇట్లనే పోవాలి ఇంకా మన ఆలిస్ స్ప్రింగ్స్ వరకు. ఈవెన్ ఇక్కడి నుంచి డార్విన్ వరకు కూడా మధ్యలో ఈ పార్ట్ ఉంది చూసారు కదా, అంతా ఇట్లనే ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు ఏంటంటే ఆలిస్ స్ప్రింగ్స్కి వెళ్తే టైం మారుతుంది, ఒక 1 అవర్ వెనక్కి వెళ్తాం మనం ఆలిస్ స్ప్రింగ్స్కి వెళ్తే. సో మెల్బోర్న్ నుంచి అడిలైడ్కి ½ an hour, అండ్ అడిలైడ్ నుంచి ఆలిస్ స్ప్రింగ్స్కి 1 అవర్ వెనక. సో మెల్బోర్న్కి ఆలిస్ స్ప్రింగ్స్కి 1.5 hour వెనక ఉంటుంది టైము. ఇది కూడా లైఫ్లో ఒక డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పోండి. ఎవ్వరు ఉండరు మనుషులు, మనం ఇక్కడ రైడ్ చేయాలి కేక. అండ్ ఇప్పుడే నేను పెర్త్లో కూడా ట్రాంప్ షోరూమ్ ఉంది, వాళ్ళకి కాల్ చేసిన మన చైన్ స్ప్రాకెట్ గురించి, బైక్ది చైన్ స్ప్రాకెట్ వెనక వీల్ ఉంది, ఆ వీల్ దొరుకుతుందేమోనని. ఆమె నాకు తెలియదు, నేను సర్వీస్ టీం వాళ్ళతో నీకు కాల్ చేపిస్తా అని చెప్పింది. ఎవరో ఒక లేడీకి ఫోన్ ఎత్తి, చూడాలి ఇంకేమవుతుందో. ఇంకా ఒక 615 కిలోమీటర్లు ఉంది. ఈడ కిలోమీటర్లకు బాధ కాదు, కానీ ఈడంతా చూడండి ఖాళీ ల్యాండ్ ఉండేసరికి గాలి ఘోరంగా వస్తున్నది. సన్ ఇక్కడ ఉన్నాడు, మూన్ కూడా ఇక్కడ ఉంది, ఉదయం టైంలో కనిపిస్తున్నాయి రెండు. సూపర్ కదా, సన్ ఇక్కడ, మూన్ అక్కడ. టైం ఇప్పుడు ఎంత అయింది అనుకుంటారు? 11:30 అట్లా అయింది, అంతే 12. మా బండ్లు ఎట్లా పోతున్నాయి అనుకుంటారు? స్ట్రైట్గా పోవట్లేదు, ఇగో ఇట్లా పోతున్నాయి గాలికి, ఇట్లా క్రాస్గా, ఏదో రేసింగ్ సర్క్యూట్లో తోలినట్టుంది. మీకు అర్థమవుతుంది హ్యాండిల్ షేప్ చూస్తుంటే? వీడియోలో తెలుస్తుందో తెలియట్లేదో కానీ ఇట్లా పోతున్నాం. ఖాళీ ల్యాండ్, అదే డిసడ్వాంటేజ్ అయిపోయింది. గాలి మామూలు గాలి కాదు అసలుకి. ఒక పక్క నుంచి ఏమన్నా పెద్ద లారీ పోయిందనుకోండి, బండి కొట్టుకుపోయేంత గాలి.
రోడ్డు పక్కనే ఇట్లా మనకి రెస్ట్ తీసుకోవడానికి కొన్ని ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. ఎవ్రీ ఒక 25-30 కిలోమీటర్స్కి ఒకసారి. అక్కడ చూడండి ఎన్ని కిలోమీటర్స్ పోయిన తర్వాత పెట్రోల్ స్టేషన్లు ఉన్నాయి అనేది అక్కడ మ్యాప్లో ఉంది. పర్లేదు బాగానే. కూపర్పీడి దాటిన తర్వాత క్యాడ్నే పార్క్ అక్కడ ఉంది 152 కిలోమీటర్స్. తర్వాత మళ్ళీ మార్లాలో ఉంది. ఓకే నెక్స్ట్ అక్కడే నెక్ పెయిన్ వస్తుందంటే ఒక 5 minutes ఆగి వెళ్దాం అంటున్నాడు. ఏంటంటే గాలి ఇక్కడ హెల్మెట్లని వెనక్కి తోసేస్తుంది. మస్తు ఇబ్బంది అవుతుంది. జాకెట్ సగం తీసి తోలుతున్నాం. ఎందుకంటే ఈ గాలి తగిలింది అనుకోండి ఫుల్ అలసిపోతాం. జాకెట్ పైకి వేస్తేనేమో జాకెట్ ఈ గొంతుకి ఇట్లా, నాకు కూడా మరి అంతేం కాలే కానీ నాకు లైట్గా, కానీ హెల్మెట్ మాత్రం ముందుకు ఒత్తుతూనే ఉంది మొహానికి వేసి. గాలి అయితే బీభత్సం పోండి అసలుకి, ఫుల్ గాలి అసలుకి. ఎట్లా అంటే ఇక ఘోరంగా. ఇవి కూడా చూడండి మీకు ఇప్పుడు, ఇవి కూడా కదులుతుంది. ఘోరం అంటే ఘోరమైన గాలి అసలు. నేను ఒకసారి 5 seconds గాలి ఉంటా, మీరే సౌండ్ వినండి ఎట్లుందో. మొత్తం ఇట్లనే గాలి. ఇంకా ఈ రేగుల కిందకి వచ్చినా కాబట్టి జర మంచిగా ఉన్నది. కానీ అయితే ఇప్పుడు ఎట్లుంది చూడండి, గాలి ఎట్లా వస్తున్నది. ఇప్పుడు జర మధ్య మధ్యలో కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి. అండ్ అంతే ఇక్కడ క్యామెల్స్ లాంటివి ఉన్నాయి, చచ్చిపోయి పడి ఉన్నాయి రోడ్డు పక్కన. ఇక కంగారోస్ అయితే లెక్కే లేదు. ఇంకా రోడ్డుకి అటు పక్కన ఇటు పక్కన కనిపిస్తూనే ఉంటాయి మనకి చచ్చిపోయి. ఏం చెట్లు ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. ఊరి నాయనో గాలి మాత్రం ఘోరంగా వస్తున్నది అసలుకి. మనుషులో ఉంటామా ఎగిరిపోతామా అన్నట్టు అనిపిస్తున్నది గాలికి. సో మళ్ళీ ఒక బ్రేక్ ఇక్కడ మార్లా. ఇప్పటివరకు అయితే మనం ఒక 250 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం ఈరోజు రైడ్. లాస్ట్కి అయితే మాత్రం మామూలుగా రాలేదు పోండి. ఇప్పుడు చెప్పకూడదు అంతే ఇంకా కెమెరాలో. మళ్ళీ 7 బంక్ దగ్గర అయినా నేను 7 నెంబర్ దగ్గరే. మనం ట్యాంక్ ఫుల్ చేసేద్దాం. ఆక్టేన్ 98 కొట్టుకుందాం. ఆల్రెడీ ఎవరు ఇంతకుముందు కొట్టుకున్నారా? ఈగలు ఒకటి సంపేస్తాయి. స్టార్ట్ అమ్మా, స్టార్ట్ అయిపోయింది. బాబా బోరింగ్ ఉంది రోడ్డు అయితే అంతా ఒకటేలాగా. ఇంకా చిరాకు దొబ్బుతున్నది పోండి రోడ్లో రైడ్ చేయాలంటే. అసలుకి గాలి అయితే మామూలుగా కాదు, బండిని ఇట్లా తోసి పడేస్తున్నది అటు. మన దాంట్లో $38 పట్టింది, అంటే 17 లీటర్స్ 16.97. నేనైతే 98 దొరికినప్పుడు అయితే 98 కొడుతున్నాను. నాకు ఎందుకంటే 98 కొట్టినప్పుడు కొంచెం ఎక్కువ మైలేజ్ వచ్చినట్టు అనిపిస్తున్నది. పెట్రోల్ పంప్ లోపలికి వచ్చేసి బిల్ కట్టేసినాం పెట్రోల్కి. తినడానికి ఏమున్నాయి అబ్బా అని చూస్తున్నాం. ఏదేదో ఉన్నాయి కానీ ఒకటి కూడా కడుపు నింపేది లేదే. చికెనా ఇది? ఇక్కడ చూడండి ఇంకా సీడీలలోనే చూస్తున్నారు సినిమాలు వీళ్ళు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అంట. బాబాయ్లు ఇంకా డెవలప్ కావాలి. బర్గర్లు ఏమైనా ఉన్నాయి అటు సైడ్ చేద్దాం. ఫ్రూట్స్ ఉన్నాయి అక్కడ. ఏంటి ఒక బర్గర్ చాలా అయ్యా మొహన్ కొట్టింది. ఇది ఐస్ క్రీమా ఏదో ఒకటి ఉన్నాయాలి ఇప్పుడు. ఇంకా నాకైతే చికెన్లో ఇది ఒకటే కనిపించింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది తీసుకున్నా. ఇంకెతుకుతున్నా ఇంకేమున్నాయి అబ్బా మనం తినగలిగే వస్తువులు ఇలా అని. ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకేందో. ఐస్ క్రీమ్ ఏమైనా ఉందో అని చూస్తున్నా కానీ కనిపించట్లేదండి. ఇదేంటి కార్నా? స్వీట్ కార్నా? చికెన్. ఇదేంటి? చికెన్ బర్గర్ దొరికింది సాధించాను. అమ్మమ్మ బర్గర్ వచ్చింది. స్ట్రాబెరీస్ ఉన్నాయి ఇక్కడ. ఫ్రూట్స్లలో యాపిల్స్, క్యాప్సికమ్, ఆరెంజ్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇంకేం కావాలి మనకి? బర్గర్ దొరికింది నాకు. అగో అక్కడే చికెన్ రోల్ కూడా ఉంది అక్కడ. ఇక్కడ ఇది లేదా? చికెన్ రోల్ ఈడ. చికెన్ రోల్ ఇక్కడ నాకు లోపల. అదేంటి అది? ఇదేంటి? దీని పేరు చీకో కార్న్ అంట.
మీకోసం నేను 3 ఐఫోన్ 14 Pro Max గివ్ అవేగా ఇవ్వబోతున్నా. ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఏంజల్ 1 లింక్ ఉంటుంది. లింక్ పై క్లిక్ చేసి ఫ్రీగా ఒక డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి చాలు. మీరు ఈ గివ్ అవేలో ఉన్నట్టే. అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలో ఒక రిఫరెన్స్ వీడియో పెడతాను డిస్క్రిప్షన్ లో, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనేది. లాస్ట్ టైం 2 KTM బైక్స్ ఎంత జెన్యూన్ గా గివ్ అవే ఇచ్చినో మీరే చూసారు కదా. నాకు తెలిసిన వాళ్ళకి ఐఫోన్స్ ఇస్తానేమోనని డౌట్ ఉంటే మీకు అది మీ మైండ్ లోంచి తీసేయండి. May 4th రోజు విన్నర్స్ ని అనౌన్స్ చేసి నేనే మీ ఇంటికి వచ్చి నా చేతుల మీదుగా మీరు విన్ అయిన ఐఫోన్ ని మీకు ఇస్తా. ఇంకా మీరు అస్సలు లేట్ చేయకండి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రీ ఐఫోన్ 14 Pro Max మీకోసం వెయిట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ది యూజ్ చేసి కూడా మీరు సైన్ అప్ చేసుకోవచ్చు. అట్లా కూడా మీరు కాంటెస్ట్ లో ఉన్నట్టే. ఫుడ్ తినడం కూడా అయిపోయింది. బర్గర్ ఉంది కదా, బర్గర్ అయితే నేను తినలే, టాప్ బాక్స్లో పెట్టేసిన. మళ్ళీ ఇక్కడ ఆకలి అయినప్పుడు తిందామని ఊరు నాయను. ఈగలకు ఒక దండం, మామూలు ఈగలు కావు. ఎత్తు అబ్బా లోపల పోయి కొరుకుతున్నాయి అసలుకే. నేను లోపల ఏందబ్బా చీమ కుడుతుందో అని చూసి పట్టుకొని చూస్తే అది ఈగ. మనకి ఇంకొక 159 కిలోమీటర్స్ దూరంలో టైం మారబోతుంది. ఇంకొక గంట మనం వెనక్కి వెళ్ళబోతున్నాం. అంటే ఇప్పుడు టైము ఇక్కడ 2 అయింది అనుకోండి, ఆ బాటర్ దాటంగానే మన ఫోన్లో 1 అవుతుంది. అంటే మనం సౌత్ ఆస్ట్రేలియా నుంచి నార్థన్ టెరిటరీలోకి ఎంటర్ అవుతున్నాం. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క టైం ఉంది ఇక్కడ. అండ్ పర్త్ వెళ్తే మళ్ళీ అక్కడ వేరే టైం ఉంటుంది. రైట్ సైడ్ వెళ్ళాల్సింది. అలా స్ప్రింగ్స్ టెంపరేచర్ ఇప్పుడు 40 ఉంది. మ్యారియట్ నెక్స్ట్ స్టాప్ అనుకుంటా మనకి. నెక్స్ట్ ఇంకొక 150 కిలోమీటర్స్ లేదా 160 కిలోమీటర్స్ తర్వాత ఇంకొక ఫ్యూయల్ బ్రేక్ అయితే తీసుకోవాలి మనం. అదే నార్థన్ టెరిటరీలోకి వెళ్ళిన తర్వాత, టైం మారిన తర్వాత 1 గంట. వా ఈ రోడ్డు చూడండి, సూపర్ అంటే సూపర్ నచ్చింది నాకు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఆ చివరి వరకు కనిపిస్తుంది. ఒక 10 కిలోమీటర్ల వరకు అనుకోండి స్ట్రైట్గా. ఇప్పుడు గాలి అయితే కొంచెం తగ్గింది, మరీ అంత లేదు. మార్లా దగ్గర నుంచి, అంటే మన ఇందాక పెట్రోల్ కోసం ఆగిన ఊరి పేరు మార్లా అనమాట. మార్లా దగ్గర నుంచి గాలి కొంచెం తగ్గింది, ఉంది బట్ ఒక 20-30% తగ్గింది. ఇక్కడ ఏదో కనిపిస్తుంది బోర్డు అనుకోండి. నెక్స్ట్ 153 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ ఉంది ఫ్యూయల్. నెక్స్ట్ మన బ్రేక్ కూడా అదే. ఇంకా ఏం లేదు, రోడ్స్ సూపర్, స్పీడ్ బ్రేకర్లు ఏం లేవు. కాకుండా మధ్య మధ్యలో అక్కడక్కడ స్పీడ్ కెమెరాలు మాత్రం ఉన్నాయి. మార్లా పెట్రోల్ పంప్ నుంచి ఇట్లా బయటకు వచ్చినా లేదో అక్కడే కనిపించింది స్పీడ్ కెమెరా. ఇక్కడ స్టేట్ బార్డర్ మనం మారుతున్నాం. ఈరోజు మనం వెళ్ళబోయే డెస్టినేషన్ ఇదే, అలీస్ స్ప్రింగ్స్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఇక్కడ కేరళగా ఇక్కడ దాకా రావాలి. ఇక్కడ నుంచి మళ్ళీ రేపు ఇటు సైడ్ టువర్డ్స్ ఈగల్ని చూస్తుంటే నాకైతే మస్తు కోపం వస్తుంది, పిచ్చిలేస్తున్నది అసలుకి. ఇక్కడ డార్విన్ వరకు చూడండి, మనము డార్విన్ వెళ్తాం. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్దాం, కాకుంటే ఈ రూట్లో వెళ్దాం. ఇక్కడ నుంచి ఇట్లా కిందికి వెళ్ళి మళ్ళీ కింది నుంచి ఇట్లా ఇక్కడికి వస్తాం. ఓహో ఇక్కడ చూడాల్సినవి ఎట్టుంది అన్నీ టూరిస్ట్ డెస్టినేషన్స్ అన్నీ పెట్టిర్రు, ఏమేమి ఉన్నాయి ఇక్కడ అనేది. 2 minutes ఆగి కొన్ని వాటర్ తాగేసి, స్ప్రింగిల్స్ ఉన్నాయి, ఇవి కంప్లీట్ చేసేసి వెళ్ళిపోదాం. చేసినా యాడ ఆగినా కూడా ఈగలు పోండి అసలుకి. మనకి ఏదో ఒకటి ఈగలు వాలకుండా ఒక క్రీమ్ ఉంటుందంట, అది కొనుక్కోవాలి, అప్పుడు ఏం కాదు. ఈ రోజుకైతే మనం 358 ప్లస్ ఒక 30 వేసుకోండి, 400 కిలోమీటర్స్ దగ్గర దాకా కంప్లీట్ చేసిన. ఎందుకంటే ఒక 30-40 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఈ ట్రిప్ టు 0 చేసిన. గవర్నమెంట్ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా ఇది. ఇక్కడెక్కడో ఒకటి ఉంటుంది కట్ అయ్యి, ఇక్కడైనా ఇక్కడ లీగల్లారా మీరు. వెల్కమ్ టు నార్థన్ టెరిటరీ. అయ్యో ఎవరో చచ్చిపోయారు అక్కడ, అంటే సమాధి పెట్టిరు అక్కడ. వెల్కమ్ టు నార్థన్ టెరిటరీ. మ్యాక్స్ స్పీడ్ 110 ఇక్కడ కూడా. ఓకే, ఇప్పుడే మేము అక్కడ ఒక బోర్డు చూసినాం, ఏంటంటే 130 అంట స్పీడ్ చూడండి, 130. ఇంకొక 18 కిలోమీటర్స్ తర్వాత మనకు ఒక ఫ్యూయల్ బ్రేక్ ఉంటుంది. ఏంటబ్బా ఇది? ఇక్కడ అబోరిజినల్స్ అని ఉంటారు కదా, వాళ్ళ ఏరియాలోకి వెళ్ళాలంటే మనం ఒక దగ్గర పర్మిషన్ తీసుకోవాలంట. పర్మిషన్ తీసుకొని అటు సైడ్ వెళ్ళాలంట. 130 ఉంది ఇక్కడ లిమిట్ అయితే. ఆహా సూపర్ అండి, మీరు సూపర్ అండి, బంపర్ అండి బాబు. కుల్గెరానే. ఇక్కడ మనం నాది మట్టి సడన్గా వచ్చేసింది, బండి డుప్పు పని జారుతుంది.
ఇక్కడ పబ్బు కూడా ఉంది. ఈ ఎడారిలో ఉన్న ఏకైక పబ్ ఇది ఒకటే అంట. రైల్వే క్రాసింగ్ ఏడుంది మాస్టర్, రైల్వే క్రాసింగ్ ఇక్కడ 95. ఊరిని వీళ్ళందరూ మాతోనే వస్తున్నారా ఏంది? ఎక్కడ పోయినా ఇల్లే కనిపిస్తున్నారు అంత బాబాయిలు. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఒక $20-30 అవుతుంది. మళ్ళీ ఒక చిన్న వాటర్ బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఒక్క ఇక కూడా నా దగ్గర రావట్లేదు. ఎందుకు అనుకుంటారు? ఇప్పుడే కొన్నాం ఇది $7, 7/5 35 360 370 రూపీస్ అనుకోండి మన ఇండియన్ రూపీస్లో. అంటే దీని పేరు. ఇది కొట్టంగానే అస్సలు పోయింది కదా, వచ్చేది కూడా చూడండి, ఒక్క ఈగ కూడా రావట్లే. ఆహా, ఇప్పటిదాకా ఇట్లా తిరిగినాయి. నేను ఏంటో జస్ట్ కళ్ళు మూసుకొని ఇట్లా కొట్టి ఇటు తిరిగి చూసరికి లేవు, అన్నీ పోయినాయి జంప్. ఇంకా ఇక్కడ నుంచి ఒక 220-230 కిలోమీటర్స్ ఉంది. సో మేబీ నాకు తెలిసినంత వరకు ఇదే లాస్ట్ ఫ్యూయల్ స్టాప్. ఇంకా డైరెక్ట్ మళ్ళీ ఆలిస్ స్ప్రింగ్స్ వెళ్ళిన తర్వాతే మనకి ఫ్యూయల్ అవసరం అవుతుంది. ఇందులోనే తీసుకున్నాం, ఇందులోనే ఈ పెట్రోల్ పంప్లోనే ఉంది ఇది. ఇక్కడ స్పీడ్ లిమిట్ ఏంటంటే కొన్నిసార్లు 130 అవుతుంది, కొన్నిసార్లు 110 అవుతుంది. అది మనకు అర్థం కావట్లేదు. ఇందులో ఏదో లూజ్ కనెక్షన్ ఉంది. వన్స్ అపాన్ ఏ టైం ఆ సాంగ్ ప్లే అవుతుంది, అందుకని అది చూపించింది. వే టు గో టు గో గో. ఏమైంది దీనికి అసలు? దీనికి అయింది పిచ్చి పట్టినట్టు. 130 వెళ్ళండి స్పీడ్ లిమిట్. ఇక్కడ నేను ఏమన్నా ఎక్స్ట్రా వెళ్తున్నానా లేదా చెక్ చేయడానికి ఆన్ చేసిన. ఇది 130 ఉంది ఇక్కడ. అసలు ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళే 120 హైయెస్ట్ అని చెప్పారు మనకి. బట్ మనం చూడండి 130 అంట. ఆస్ట్రేలియా కంట్రీలో ఒక 3 years 4 years నుంచి ఉంటున్న వాళ్ళకి 130 స్పీడ్ లిమిట్ ఆస్ట్రేలియా ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి మనం ఎట్లాంటి రూట్లలోకి, ఎంత డీప్ ఇంటీరియర్ పార్ట్స్లోకి వచ్చినామో. అమ్మా, ఇదేందో చాలా సేపటి తర్వాత పక్కన కొండలు కనిపించినాయి. కొంచెం కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుంది. ఈడ కూడా చూడండి ఒక కొండ. ఏం లేదు, ఇంకొక 100 కిలోమీటర్ల వరకు కూడా మనకి ఏముండదు. తినడానికైనా, ఫ్యూయల్కైనా, దేనికైనా సరే. నెక్స్ట్ 100 కిలోమీటర్లు పోయినాక మళ్ళీ పెట్రోల్ పంపు. 10 నిమిషాలకు ఒకటి ఇట్లాంటి వెహికల్ అటు నుంచి ఇటు ఎదురవుతుంది అంతే. ఇంకా బాబా ఏమన్నదా లొకేషన్. ఇప్పటిదాకా డెజర్ట్ చూసి 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 పిచ్చిలేసింది. మొత్తం అంతా ఎదురుగా అన్నీ కొండలే ఉన్నాయి. మొత్తం కొండ, అక్కడి నుంచి అక్కడి వరకు అంతా 87 కిలోమీటర్స్ ఉంది అంతే ఇంకా ఆలిస్ స్ప్రింగ్స్కి. కూర్చొని కాళ్ళు వస్తున్నాయి ఏందో ఈ రోడ్లో. ప్రజెంట్ ఇప్పుడు మనం స్టూవర్ట్స్ వెల్ అనే ఒక ఊర్లో ఉన్నాం. ఆలిస్ స్ప్రింగ్స్కి ముందు అనమాట ఇది. ఇక్కడ అపోర్చునల్స్ చాలామంది ఉన్నారు. ఇక్కడ క్యామెల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. దీని వెనకనే ఒక క్యామెల్ ఫామ్ ఉంది. లోపల పోయి మీకు చూపిద్దాం అనుకున్నాం కానీ అక్కడ ఏంటంటే కోవిడ్ కారణంగా వాళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదంట. 2019లో క్లోజ్ చేసింది. ఇంకా $29 పట్టింది. ఇంకోండి వీళ్ళనే నేను ఇందాక చెప్పిన కదా. కొంతమంది ఏమో వీళ్ళని మంచి వాళ్ళు అంటున్నారు, కొంతమంది ఏమో కొంచెం డేంజర్ అంటున్నారు. ఏందనేది అర్థం కావట్లేదు. ఇంకొక కార్డులోంచి తీస్తా అని చెప్పింది అమ్మమ్మలు. ఎవరో కూర్చొని తాగుతున్నారుగా. టర్న్ ఓకే, థ్యాంక్ యూ. ఎవరు ముసలోళ్ళు కూర్చొని తాగుతున్నారు. చూడండి లోపల బీర్లో ఏందో. ఆడ పక్షి. అక్కడ నార్మల్గా అయితే భయపడుతున్నాయి, కానీ ఇక్కడ ఏందో మరి భయపడట్లేదు. ఫెన్సింగ్ దాటి రామని వాటికి అర్థమైందా ఏంది? ఏ బాబు ఎవరమ్మా మీది? ఊరిని అట్ట భయపడింది ఏంది అది? దాని ఒంటి మీద మొత్తం పైన ఎంత హెయిర్ ఎట్లుందంటే మనకి బూజు దులిపే కర్ర ఉంటుంది చూసారు కదా, అంత పెద్ద కర్ర తీసుకొచ్చి దాని మీద పెడితే ఎట్లుంటుంది అట్లా ఉంది అది. మన బండి పక్కనే చూడండి ఎవరున్నారో, గెస్ట్. అసలు దీని పేరు ఏం పేరు తెలియదు. ఫోటో తీసి గూగుల్ తల్లినాడు. దీని గురించి ఒక డాక్యుమెంటరీ ఉంది. దీని గురించా?
ఈ నైట్ టైంలో చాలా డేంజర్ అంట. ఈ చచ్చిపోయిన కంగారోలు, ఆవులు ఉంటాయి చూసారు కదా, వాటి మీట్ ఇవన్నీ తింటాయంట. తిని ఆ కంగారోస్ అన్ని రోడ్డు పక్కనే ఉంటాయి కదా, ఇవి వచ్చి తింటాయి. తిన్న తర్వాత మన వెహికల్ వచ్చేటప్పుడు ఎగిరిపోదామని అనుకుంటాయి. తిన్నప్పుడు ఏంటంటే కొంచెం బద్ధకంగా అయిపోయి ఆ డైరెక్ట్ మనిషికి మనకే తగిలి మనం అయిపోవచ్చు, లేదంటే సీరియస్ ఇంజురీస్ అయినా జరగచ్చు. కార్లు అయితే చాలా విండ్షీల్డ్ పగిలిపోయినాయి అంట ఈ గుద్దుకొని. ఇక్కడ ఉదయం ఉన్నాం కదా, అంకుల్ చెప్పిండు ఇదేం మొత్తం వెరైటీగా చూస్తున్నాడు బండిని. తినడానికి ఏం లేదు ఇక్కడ. గురువుగారు ఏయ్, నా ఫోన్ వేసుకోపోయావు నాయన. చికెన్ ముక్క మటన్ ముక్క అనుకొని అది అక్కడ ఉంది కదా, దాని తల ఇక్కడ దాకా వస్తుంది. బాయ్. దీని కళ్ళు చూడండి, సేమ్ మనిషి కళ్ళలానే ఉంది. సైజ్ అయితే మనిషి కళ్ళ కన్నా ఇంకా కొంచెం పెద్దగానే ఉంది. అంటే బిత్తిరి అవుతుంది ఏంది ఇది. డిస్కవర్ ఆస్ట్రేలియాస్ లివింగ్ డెజర్ట్ అంట. ఇంకా 13 కిలోమీటర్లు మాత్రమే ఉంది ఆలిస్ స్ప్రింగ్స్కి. నాకు ఇక్కడ నుంచి చూస్తుంటే ఊరు, అక్కడ ఏదో ఒక పెట్రోల్ పంప్ ఉన్నట్టు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. స్పీడ్ లిమిట్ ముందర నుంచి 110 అంట. ఇప్పటివరకు 130 ఉండే, ఇక్కడ ముందర నుంచి 110. నెక్స్ట్ షెల్ 25 కిలోమీటర్సా? అదేందబ్బా. వా, చూడండి ఒకసారి ఎట్లా వచ్చిందో లొకేషన్. అటు సైడ్ అంతా కొండలు, రోడ్డు పక్కన చెట్లు, రోడ్డు పక్కన అటు ఇటు చెట్లు. ఊరు నాయుడు ఏంది ఇది విచిత్రం. అంటే నేను చూడక ఇట్లా చాలా కిలోమీటర్లు అయిపోయింది. 1000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ అయిపోయింది అనుకోండి. ఫన్లో చూసి అర్థమవుతుంది. 2548 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం ఈరోజు మనం. సారీ, ఇప్పటికి అంటే ఈ ఆస్ట్రేలియన్ రైడ్లో ఈ రోజుకి 650 ప్లస్. ఇంకా వావ్, బాగుంది ఇది మంచిగా. అండ్ రేపు కూడా మనం ఆలిస్ స్ప్రింగ్స్లోనే ఉండబోతున్నాం. అక్కడ కొన్ని చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయన్నమాట, అవి ఎక్స్ప్లోర్ చేసేసుకొని దాని తర్వాత రోజు మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ రోడ్డు పక్కన ఏందో అన్ని ట్రైన్లు పెట్టిరు. ద ఓల్డ్ ఖాన్ ట్రైన్ అంట, ద ఓల్డ్ ఖాన్ ట్రైన్. నాకు ఈ చెట్లను చూస్తుంటేనే రోడ్డు అటుపక్క ఇటుపక్క విచిత్రంగా అనిపిస్తున్నది. ఏదైతే రోడ్డు ట్రైన్లో చూడండి ఎంత పెద్దగా ఉందో, 3 లారీలు. సో ఇదే ఇప్పుడు 2 రోజులు మనం ఉండబోయే ప్లేస్ ఇది. దిస్ ఈజ్ ద ప్లేస్ రైట్. ఇవిడే ఈ ప్రాపర్టీకి ఓనరు. ఎయిర్బిఎన్బిలో మేము బుక్ చేసుకున్నాం. తాళమా అమ్మ. సో ఇంకా నేను రూమ్కి వచ్చిన తర్వాత అయితే మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి అయితే రెడీ అయిపోయినా. రూమ్ ఎట్లుంది ఏంది అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తా. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ బ్లాగ్.